ఉద్యమంలో పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా కుల సర్వే చేశామన్నారు. కుల గణనలో వివరాలు ఇవ్వని వారు ఇప్పటికైనా ఇవ్వవచ్చని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు కూడా వారి అభిప్రాయాలను అసెంబ్లీలో తెలపాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే సమయం వచ్చిందని, దానిని ఎవరూ అడ్డుకోవాలని చూస్తున్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామికంగా ఆ వర్గాలకు ఎవరెంతో వారికెంతో న్యాయం జరిగే విధంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతా ఉన్నాం. రేపు సభలో కూడా మీరు ఈ సందర్భంగా నిజంగా మాటలకే పరిమితం కాదు, బలహీన వర్గాల అభ్యున్నతి నిజంగా కావాలని వాస్తవికంగా కోరుకుంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని బేషరతుగా చెప్పమని కోరుతా ఉన్నాం. ఒక బలహీన వర్గాల నాయకుడిగా మాటలకే పరిమితమై ఎదుటివారిని విమర్శించడానికి ఉపయోగించుకొని అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయక, రాజకీయ పార్టీగా ఇప్పుడు కూడా మీ దాంట్లో ఉన్నటువంటి వాటికి న్యాయం చేయక మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి లేరు. బీసీలకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మార్గదర్శకత్వం వస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో న్యాయం జరగడానికి దాన్ని ఎవరు అడ్డుకున్నా ఎవరు ఊరుకోవద్దని మాట సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ రోజు అందరూ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ బలహీన వర్గాల మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు అనేక సందర్భాల్లో ఈ యొక్క అంశం మీద ఉద్యమాలు చేసినారు, ఈ అంశాన్ని ప్రశ్నించినారు, ఈ అంశం కోసం దీర్ఘకాలికంగా పోరాటం చేస్తా ఉన్నారు. ఇలా వారందరికీ కూడా వాట్సాప్ అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ఉద్దేశాన్ని, ఈ కాజును, ఈ ఆకాంక్షను బతికించి ఇలా ఈ ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేపట్టే దిశగా చేపట్టిన మీ పోరాటానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే కంటిన్యూషన్ గా భవిష్యత్తులో పూర్తిగా మన చివరి అభ్యర్థి దాకా, చివరి వ్యక్తి దాకా ప్రభుత్వ ఫలితాలు అందేదాకా కూడా మన కార్యాచరణ కొనసాగాలని కోరుతా ఉన్నా. ఇయ్యలేదో ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీని కాదు, వాస్తవంగా చిత్తశుద్ధిగా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలనే సంకల్పంతో ఉందో ఆ సంకల్పం క్షేత్రస్థాయికి పోవడానికి ఎవరైనా అడ్డం పడే శక్తులుంటే వారిని ఎదుర్కొని వారికి ధీటుగా మీరంతా కూడా కార్యనిర్వాహక క్షేత్రంలో ఈ కార్యక్రమం క్షేత్రస్థాయి దాకా పోవడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇలా మేము రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అసలు ఈ స్ఫూర్తి ప్రదాతలైనటువంటి జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్లకు, మా కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుడు ఖార్గే గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, చైర్మన్ ఈ కమిటీకి సంబంధించి మేము కూడా సభ్యుడిని, ఉత్తమ్ రెడ్డి గారికి, మిగతా సభ్యులకు ఇవాళ ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక కార్యక్రమం. నేను చెప్పిన నేను ఒక ఉద్యమకారుడిగా ఈరోజు ప్రభుత్వంలో సంబంధిత శాఖ